అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, మీ మైండ్లో ఉన్న పర్సన్ మీతో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు, వీళ్ళ నుంచి మీకోసం మెసేజెస్ ఏంటి, ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది అన్నది ఈ రీడింగ్లో చూద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఆఫ్ కోర్స్ మీకు తెలిసిందే డ్రిల్, మీరు ఈ పర్సన్ని అనుకొని ఈ రీడింగ్ని చూడాలి. ఎవరి గురించి అయితే తెలుసుకుని అనుకుంటున్నారో పర్సన్ అనుకొని చూడాలన్నమాట. ఓకే, సో చూద్దాం మరి. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో చూద్దాం మరి. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ ఫ్రమ్ దేర్ పర్సన్. వాట్ మై కలెక్టివ్స్ పర్సన్ వాంట్ టు టెల్ దెమ్ రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్స్ పర్సన్ వాంట్ టు టెల్ దెమ్ రైట్ నౌ. సో ఫస్ట్ వచ్చేసి 5 of Wands, the Fool, King of Cups, the Hierophant, లాస్ట్ వన్ వచ్చేసి Page of Swords. బాటమ్ ఆఫ్ ద డెక్ మనకు 10 of Swords ఉంది అన్నట్లు చూపిస్తుంది. సో సైన్స్, ఈ రీడింగ్కి వచ్చిన జొడియాక్ సైన్స్ రాశులు వచ్చేసి ఏంటి అని అంటే జెమినై, లీబ్రా, అక్వేరియస్, మిథున రాశి, తులారాశి, కుంభరాశి. అండ్ మిగతా సైన్స్ వచ్చేసి ఏరీస్, మేషరాశి, టారస్, వృషభ రాశి, స్కార్పియో, వృశ్చిక రాశి. సో ఫార్ ఈ సైన్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఎస్, ఏంటి ఈ పర్సన్ ఫీల్ అవుతుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ నో ఈ పర్సన్ లైఫ్లో చాలా కేర్స్, చాలా ఫైట్స్ నడుస్తుంది. ఇంట్లో రిలేటివ్స్తో అవ్వచ్చు, వర్క్ సిచ్యువేషన్లో అవ్వచ్చు, వర్క్ సిచ్యువేషన్లో కాంపిటీషన్ లాంటిదో లేకపోతే గొడవలు లాంటిది ఏదైనా జరుగుతూ ఉండడము, లేకపోతే ఈ పర్సన్కి వర్క్ ప్రెషర్ ఎక్కువగా అయిపోయి హ్యాండిల్ చేసుకోలేకపోవడము, అంతే చేయి జారిపోవడం అనమాట. సో అలాంటిది ఏదో జరుగుతుంది. కొంతమందికి ఇంట్లో రిలేటివ్స్తో, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఫైట్ జరుగుతూ ఉన్న ఛాన్సెస్ ఉంది. అయితే ఈ పర్సన్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్, ఎలా అని అంటే ఈ ఫైట్స్ వల్ల బాగా డిస్టర్బ్ అయిపోవడము. ఎంతగానంటే ఇంకా లైక్ ఇవి ఎప్పుడు ఎండ్ అయిపోతుంది, ఎప్పుడు చిన్న చిన్న గొడవలైనా సరే ఏదో చిరాక్తనంగా, ఎప్పుడు ఏదో ఒక పెయిన్ అని చెప్పేసి అనుకోవడం. సో కాబట్టి ఏమవుతుందంటే ఈ పర్సన్కి రైట్ నౌ ప్రస్తుతానికి 10 of Swords ఎనర్జీతో ఈ పెయిన్ అంతా ఎండ్ చేసేసేయాలి, ఒక క్లారిటీ కావాలి లైఫ్కి సంబంధించి, ఒక పీస్ అన్నది, హ్యాపీనెస్ అనేది కావాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు చూపిస్తుంది. సో అందుకని ఈ పర్సన్ ఇప్పుడు మీతో చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే నా లైఫ్లో చాలా గొడవలు ఉన్నాయి, ఇవన్నీ ఎండ్ అయిపోయి నాకు కొంచెం పీస్ ఉంటే, హ్యాపీనెస్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకోవడం అనమాట. ఎందుకంటే లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ నడుస్తుంది. అండ్ ఈ ఫైట్లు, ఈ థింగ్స్, ఈ గొడవలు అంతా జరుగుతూ ఉన్నంత వరకు ఈ పర్సన్ ఏంటంటే డైలీ కొంచెం ఆ పీస్ని కోల్పోతూ ఉండడం. సో బాగా స్ట్రెస్ఫుల్ ఎనర్జీలో ఉండడం. అండ్ అంతేకాదు కొంతమందికి ఈ పర్సన్ ఏంటి అని అంటే ద ఫుల్ ఎనర్జీతో ఇప్పుడు మీతో చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే ఈ సిచ్యువేషన్స్ చాలా ఓవర్వెల్మింగ్గా, చాలా టఫ్గా అనిపిస్తుంది, తీసుకోలేని పరిస్థితి. సో దీని నుంచి బయటికి వచ్చేసేయాలి, ఒక ఫ్రీడమ్ కావాలి, ఎక్కడికైనా పారిపోవాలి అని చెప్పడం అనమాట. అంటే ఈ స్ట్రగుల్స్ అన్నింటినీ వదిలిపెట్టేసి ఈవెన్ ఈ కనెక్షన్కి సంబంధించి అయినా సరే ఈ పర్సన్ డెసిషన్ తీసుకోలేకపోవడము, బాగా డిస్టర్బ్డ్గా ఫీల్ అవ్వడం, స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది అంటే కొంచెము ఫ్రీడమ్ కావాలి. అంటే ఈ స్ట్రెస్ సిచ్యువేషన్ అన్నీ వదిలిపెట్టేసి ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళాలి. అంటే కొంతమందికి డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళేసి కూడా అలోన్గా ఉండాలి అని చెప్పేసి ఈ పర్సన్ ఆలోచన. సో ఓవరాల్గా ఏం చెప్పొచ్చు అని అంటే ఈ పర్సన్కి ఇప్పుడు హెవీ రెస్పాన్సిబిలిటీస్ అనిపిస్తుంది లైఫ్లో. సో ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వదిలిపెట్టేసి ఫ్రీ స్పిరిటెడ్ ఎనర్జీతో బయటకి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఫుల్ అడ్వెంచర్స్ చేయాలని చెప్పేసి, లైఫ్ని బాగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి, అండ్ ఎవరి గురించి ఆలోచించకుండా లైక్ రిస్క్ తీసుకోవాలి, లైఫ్లో హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో ఇది ఈ పర్సన్ చెప్పాలి మీతో అనుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ ఇప్పుడు మీతో కూడా ఈ కనెక్షన్లో ఎలా అనంటే ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్తో ఒక చిన్న బిగినింగ్ ఉంటే బాగుంటుంది. అండ్ ఈ బిగినింగ్ ఎలాంటిది అని అంటే ఒక కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ నుంచి వచ్చే న్యూ బిగినింగ్ అనమాట. ఒకవేళ మీరు ఈ పర్సన్ కనెక్షన్లో ఉన్నారు, ఆల్రెడీ గొడవలు లాంటిది జరుగుతుంది అని అంటే అవన్నీ ఎండ్ చేసేసి ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి కనెక్షన్. మళ్ళీ ఒక ఎలా అనంటే
పాత దాని మీద కాకుండా కొత్తగా ఉండడం అనమాట. సో బయటికి వెళ్ళడం లాంటిదో, ఒకరినొకరిని తెలుసుకోవడం లాంటిదో ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఈ పర్సన్ నుంచి మెసేజ్ అన్నట్టు చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి అని అంటే, అయిందేదో అయిపోయింది పాస్ట్లో, ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఉందా, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతానా, నా లైఫ్లో అది జరుగుతుందా ఇది జరుగుతుందా, ఇవంతా ఏమీ వద్దు, అన్నీ వదిలిపెట్టేసి పారిపోదాము, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోదాము అన్న కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట ఇది. ఓకే, సో అలాంటిది చూపిస్తుంది. అంటే బేసిక్లీ ఈ పర్సన్ చెప్పాలనుకుంటుంది ఓవరాల్గా నాకు ఇప్పుడు ఒక ఫ్రీడమ్ కావాలి అని చెప్పేసి. ఓకే, అండ్ కొంతమందికి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఏంటి అని అంటే చాలా ఎగ్జాస్టెడ్ ఎనర్జీ కనిపిస్తుంది ఈ పర్సన్ నుంచి. అందుకని 10 of Swords అంటే బాగా అలసిపోయిన ఎనర్జీ, అంటే లైఫ్లో ఒక థ్రిల్ లేకపోవడము, ఎమోషనల్ హ్యాపీనెస్ లేకపోవడము, అండ్ బాగా లైక్ డిస్టర్బ్ అయిపోవడము, రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఈ విధంగా అనమాట. సో అందుకే ఈ పర్సన్ ఇప్పుడు మీతో చెప్పాలనుకుంటుంది కూడా ఏంటి అని అంటే, కొంచెం లవ్ అనేది కావాలి, కొంచెము ఎమోషనల్లీ ఫుల్ఫిల్మెంట్ కావాలని చెప్పేసి అనుకోవడం మనసు నుంచి. అండ్ అదొకటే కాదు, ఈ పర్సన్కి కొంచెము ఎలా అనంటే ఫ్లర్టేషియస్గా, కొంచెము లైక్ యూనో లవ్వింగ్గా, క్యూట్గా మాట్లాడడం. ఓకే, సో ఆ విధంగా కనెక్ట్ అవ్వాలి, ఆ విధంగా మీతో కమ్యూనికేట్ చేయాలి, కాన్వర్జేషన్ ఉండాలి. అంటే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ పెరిగినాయి అని అంటే ఆ లవింగ్గా మాట్లాడడము, ఆ ఫ్లర్టేషియస్గా మాట్లాడడానికి ఉండదు లైక్ టైం అంతా, రైట్? సో ఇప్పుడు ఏంటి అని అంటే ఈ పర్సన్ ఇప్పుడు అనుకోవడము, వీళ్ళు చెప్పాలనుకుంటుంది కొంచెం అది ఎంజాయ్ చేయాలనుకోవడం అనమాట. అంటే ఆ విధంగా మాట్లాడాలి, ఎక్స్ప్రెస్ చేయాలి, కొంచెము మేబీ ఏజ్ మనకి టీన్స్ అలా ఉన్నప్పుడు అలా ఉంటారు, రైట్? సో ఆ విధంగా ఉండాలి అన్న ఆలోచన అనమాట. సో ఇది కూడా ఈ పర్సన్ మీతో చెప్పాలనుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఎస్, చాలా డిస్టెన్స్లో కనుక ఈ పర్సన్ ఉన్నారు అని అంటే కనుక మిమ్మల్ని డెఫినెట్లీ ఈ పర్సన్ దూరం నుంచి చూస్తున్నారు, స్టాక్ చేయడం లాంటిది, మీ గురించి తెలుసుకోవడం లాంటిది, మీ సోషల్ మీడియానో లైక్ మెసేజెస్ చదువుతూ ఉండడము, పిక్స్ చూస్తూ ఉండడము, ఇలాంటివి జరుగుతూ ఉన్న ఛాన్సెస్. సో అందుకనే ఈ పర్సన్ ఇప్పుడు చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే, మీతో మాట్లాడాలి, మీతో కమ్యూనికేట్ కావాలి, ఓపెన్ అప్గా ఉండాలి, కంప్లీట్లీ ఎమోషన్స్ అన్నీ ఎక్స్ప్రెస్ చేయాలి, టైం అయిపోయినా సరే మాట్లాడుతూ ఉండాలి, ఈ విధంగా అనమాట. సో ఇలా ఉండాలి అని చెప్పేసి ఈ పర్సన్ ఇప్పుడు మీతో చెప్పాలనుకోవడము. అండ్ కొంతమందికి ఏంటి అని అంటే, ఈ పర్సన్ ఇప్పుడు కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ఒక చిన్న బిగినింగ్ ఉంటే బాగుంటుంది, మెసేజ్ చేసుకుందాము, కనెక్షన్ స్టార్ట్ చేద్దాము, ఒకరినొకరు అర్థం చేసుకుంటాము, నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను, రెడీగా ఉన్నాను, ఏది వచ్చినా సరే అని చెప్పేసి. అండ్ క్యూరియాసిటీతో కూడా ఉండడం, ఎక్సైటింగ్ ఎనర్జీతో కూడా ఉండడం. సో ఈ విధంగా ఉందాము. సో బేసిక్లీ ఇక్కడ ఏమవుతుందంటే, ఈ పర్సన్ ఎనర్జీ మొత్తము ఒక అడల్ట్ లాగానో లైక్ ఒక మెచ్యూర్ పర్సన్ లాగానో కాకుండా ఒక యంగ్ ఎనర్జీతో, ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్తో ఉండాలి, ఏదైనా సరే క్యూరియస్గా చెయ్యాలి అని చెప్పేసి వీళ్ళ ఇంట్రెస్ట్ అనమాట. సో అది ఈ పర్సన్ ఈ విధంగా ఉండాలనుకుంటున్నాను, నేను ఒక యంగ్ ఎనర్జీతో ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పడం అనమాట. సో అది ఈ పర్సన్ నుంచి మెసేజ్ చూపిస్తుంది. అండ్ కొంతమందికి ద హెరోఫెంట్ ఎనర్జీతో ఇక్కడ వీళ్ళకు లైక్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఈ పర్సన్కి సంబంధించి, రిలేషన్షిప్కి, కమిట్మెంట్ సంబంధించి, సెటిలింగ్కి సంబంధించి. కొంతమందికి ఈ పర్సన్ ఆల్రెడీ వేరే ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వడము, మేబీ ఎంగేజ్డ్ ఆర్ మ్యారేజ్ కొంతమందికి ఉండొచ్చు. సో అలా కనుక కనెక్ట్ అయ్యి ఉంటే దానికి సంబంధించి మాట్లాడాలి, ఆ సిచ్యువేషన్కి సంబంధించి ఆన్సర్స్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా అనుకోవడం. సో ఇది కూడా ఈ పర్సన్ మీతో చెప్పాలనుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది. కొంతమందికి మీతో స్టెబిలిటీని బిల్డ్ చేసుకోవాలన్నది ఈ పర్సన్ మెసేజ్. ఇలా స్టెబిలిటీ బిల్డ్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పడం అనమాట. ఓకే, సో ఇంకా చూద్దాము ఈ పర్సన్ మెసేజెస్ ఏంటో. కొంతమందికి ఇంకా సైన్స్ వచ్చేసి అవే సైన్స్ ఉన్నాయి, క్యాప్రికాన్, మకర రాశి, వర్గో, కన్యా రాశి. సో ఈ సైన్స్ కూడా ఉండిండొచ్చు. సో మెసేజెస్ మీకు తెలిసిందే, నాకు ఇది ఏమంటారు ట్రాన్స్లేట్ చేయడం కష్టము. ఐ హోప్ మీకు అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ మెసేజ్ ఏంటి అని అంటే, యూ డిజర్వ్ బెటర్ దాన్ ఎనీథింగ్ ఐ కెన్ ఆఫర్. సో ఇప్పుడు ఉన్న ప్లేస్లో ఈ పర్సన్ మీకు ఏదైతే ఇవ్వగలుగుతారో, ఏదైతే ఆఫర్ చేయగలుగుతారో, ఒక చిన్న న్యూ బిగినింగ్, ఒక స్టెబిలిటీ లాంటిదో, వీళ్ళు ఏంటి అని అంటే మీరు వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో దానికన్నా బెటర్ డిజర్వ్ చేస్తారు. లెట్స్ సే ఇప్పుడు మీరు కమిట్మెంట్, రిలేషన్షిప్, పెళ్ళి ఇలాంటిదంతా అనుకుంటున్నారే అనుకోండి. ఈ పర్సన్ వచ్చేసి ఫ్రెండ్షిప్ అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు మీరు అనుకున్న దానికంటే తక్కువగా ఇస్తున్నారని. సో అందుకని ఇప్పుడు టైం కూడా అంతే. సో ఈ పర్సన్ మీతో లైక్ ఎప్పుడో ఒకసారి మాట్లాడడము, ఎవ్రీడే అట్లీస్ట్ 1 hour అయినా సరే మీకు ఇవ్వకపోవడం అని అంటే అది మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువగా ఉండడం, రైట్? సో అలా అనమాట. సో అందుకని ఈ పర్సన్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే, మీరు వీళ్ళు ఇచ్చేదానికంటే ఎక్కువగా డిజర్వ్ చేస్తారు, అంటే మీరు చాలా తక్కువగా ఇస్తున్నారు, ఎఫర్ట్స్ చాలా తక్కువగా పెడుతున్నారు అని చెప్పేసి మెసేజ్ అనమాట. ఓకే,
ఐ స్టాక్ యూ. ఇది మనకు ఆల్రెడీ ఇందాక నేను అన్నాను రైట్. ఈ పర్సన్ మిమ్మల్ని సోషల్ మీడియాలో స్టాక్ చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ మీరు ఉంటే కనుక మీ గురించి ఆలోచించడము, మెసేజెస్, ఫొటోస్ చూస్తూ ఉండడము, ఈ విధంగా అనమాట. ఓకే, ఐ హ్యావ్ బీన్ డ్రీమింగ్ ఆఫ్ యూ. మీ గురించి ఈ పర్సన్ రీసెంట్ పాస్ట్లో కలలు కంటూ ఉండడము. సో కలలు కంటున్నారు మీ గురించి, ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడము, మీతో మాట్లాడుతూ ఉండడము, ఈ విధంగా అనమాట. సో ఇవన్నీ నేను బిల్డ్ చేసుకుంటున్నాను డ్రీమ్స్ అని చెప్పేసి కూడా ఈ పర్సన్ నుంచి మీకోసం మెసేజ్. ఐ ఆల్వేస్ న్యూ యువర్ మై అదర్ హాఫ్. సో ఈ పర్సన్కి తెలుసు, ఎప్పటి నుంచో తెలుసు, మిమ్మల్ని కలిసినప్పటి నుంచి ఈ పర్సన్కి తెలుసు మీరు వాళ్ళ సగభాగం, అంటే పార్ట్నర్, పర్ఫెక్ట్ పార్ట్నర్ అని చెప్పేసి. అదర్ హాఫ్, నాకు ఇంకా అదర్ హాఫ్ ఏమంటారో తెలియదు తెలుగులో, బట్ పర్ఫెక్ట్ పార్ట్నర్, లైక్ నా సోల్మేట్ అని కూడా వద్దు, అది మళ్ళీ చేంజ్ అయిపోతుంది, ఇంకా నాకు తెలియదు లైక్. బట్ మీకు అర్థమైంది రైట్. నా అదర్ లైక్ పార్ట్నర్వి నువ్వు, నాకు బెస్ట్ అని చెప్పడం లాంటిది అనమాట. ఓకే, సో ఎవరైనా క్లియర్లీ చెప్పగలిగితే ప్లీజ్ చెప్పండి కమెంట్లో, నాకు అర్థమవుతుంది. ఓకే, మై హార్ట్ బిలాంగ్స్ టు యూ. ఇది మీకు తెలిసిందే, అంటే ఆ లవ్ ఉంది కాబట్టి, కనెక్షన్ ఉంది కాబట్టి ఈ పర్సన్ ఆ లవ్, అఫెక్షన్ ఇదంతా మీకు చెందుతుంది అని చెప్పడం లాంటిది అనమాట. ఓకే, ఐ టాక్ టు యూ అ లాట్ ఇన్ మై హెడ్. ఈ పర్సన్ మీ గురించి ఎక్కువగా వీళ్ళ మైండ్లో మాట్లాడుతూ ఉండడం, అంటే కాన్వర్జేషన్స్ రిపీట్ చేస్తూ ఉండడం, మనం కూడా అలా చేస్తూ ఉండాలి, రిపీట్ చేస్తూ ఉండడము. అది యాక్చువల్లీ నాట్ అ గుడ్ హ్యాబిట్ ఎట్ ఆల్, గుర్తుపెట్టుకుని అది అన్ని ప్రాబ్లమ్స్కి రీజన్, బట్ అది జరుగుతుంది అని చెప్పేసి ఈ పర్సన్ నుంచి మీకోసం మెసేజ్. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే please hit that like button, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.